హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు శివాంశి క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి మీషో పూజా కలెక్షన్ అండి. మీషో నుంచి కొన్ని రకాల పూజా ఐటమ్స్ అయితే తెప్పించాను. చాలా బాగున్నాయండి. ప్రైస్ వచ్చేసి 175 రూపీస్ నుంచి స్టార్ట్ అయినటువంటి కలెక్షన్ చూపిస్తాను, ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి గజలక్ష్మి అమ్మవారి దీపం కుంది అన్నమాట. మధ్యలో మనకి ఇలా లోటస్ లాగా అంటే కమలం పువ్వు లాగా వస్తుంది, మధ్యలో దీపం కుంది వస్తుంది. ఆయిల్ బాగానే పడుతుంది, అంటే చాలా ఎక్కువగానే పడుతుంది. అంటే మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో ఉందన్నమాట దీపపు కుంది. ఓవరాల్గా మనకి అమ్మవారి దీపపు కుంది అనమాట. చాలా బాగుంది, చూసుకోవచ్చు. క్వాలిటీ బాగుందన్నమాట. ఇది వచ్చేసి కంప్లీట్గా సిల్వర్ ప్లేటెడ్లో వస్తుంది, అంటే మనకి లైక్ జర్మన్ సిల్వర్ టైప్లోనైతే ఉంటుందన్నమాట, ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి తాబేలు దీపపు కుంది అనమాట. అంటే తాబేలు పైన టాటాయిస్ పైన మనకి కుంది వస్తుంది. మనము నార్మల్గా ఒక ప్లేట్ పైన తాబేలును పెట్టి వాటర్ పోసి తాబేలు పెట్టి పసుపు కుంకుమ అలా వేసుకొని పూజిస్తుంటాము. లేదంటే మనకి అక్కడ కొంచెం షోకేస్ లాగా డెకరేషన్ పర్పస్ కూడా యూజ్ చేసుకుంటాం కదండి. మనకి విష్ణుదేవుని అంటే మనకి విష్ణు స్వరూపం అని చెప్పుకోవచ్చు. మనకి తాబేలు టాటాయిస్ అంటే చూస్తుంటే డైలీ చూడగానే రోజు చూస్తుంటే కూడా మనకి చాలా మంచిది అంటుంటారు. సో అలాంటప్పుడు అదే తాబేలు పైన మనం దీపం పెట్టి వెలిగిస్తే అంటే దీపం కుంది ఉంటే ఇంకా చాలా బాగా ఉంటుందన్నమాట. అంటే ఒక మంచి వైబ్ వస్తుందన్నమాట. సో అలాంటి కలెక్షన్ అయితే తెప్పించాను, ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి ఎలా అంటే మనము టెంపుల్స్కి అలా వెళ్తున్నప్పుడు అభిషేకం చేస్తుంటాము. సో మనం మామూలుగా రాగి చెంబుతో అభిషేకం కాకుండా ఇలా కొంచెం మనకి ఇలా వాటర్ వేస్తుంటే ఇలా పడేటట్టుగా అలా చెంబు అయితే తెప్పించాను అనమాట, రాగి చెంబు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి గంగాలం అండి. ఇందులో వాటర్ వేసుకోవచ్చు, వాటర్ వేసుకుని ఫ్లవర్స్ అలా వాడుకోవచ్చు, లేదా ప్రసాదం గిన్నెల్లాగా వాడుకోవచ్చు. అంటే అది మన ఇష్టం అండి. మనం పూజ దగ్గర అయినా డెకరేషన్ పర్పస్ కింద అయినా ఎక్కడైనా ఇలా అయినా వాడుకోవచ్చు. అన్నీ కూడా బ్రాస్ ఐటమ్ అండి. ఒక ఫస్ట్ గజలక్ష్మి అమ్మవారిది మాత్రము సిల్వర్ ప్లేటెడ్లో వస్తుంది, మిగతా అన్నీ కూడా బ్రాస్ ఐటమ్స్. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఈ దీపక్ కుందీలు వచ్చేసి మట్టివైతే కాదండి, సిరామిక్. మనకి టీ కప్పులు మనం చూస్తుంటాం కదండి, టీ కప్పుల మెటీరియల్ మీకు అందరికీ ఐడియానే ఉంటుంది, సిరామిక్. సో అలాంటి మెటీరియల్తో తయారు చేశారన్నమాట. అంటే మనకి ఇందులో 200 కాదండి, 100 రూపీస్కి 6 వచ్చాయి అన్నమాట. ఈ దీపాలు వచ్చేసి 100 రూపీస్కి 6 వచ్చాయి. కలర్స్ చాలా బాగున్నాయి. నాకైతే చాలా కలర్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఎందుకంటే మనకి దీపావళి టైంలో ఇలాంటివి యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ముగ్గు వేసుకొని మనం ఇలా కలర్గా దీపాలు పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కదా. సో చూడండి, తప్పకుండా ట్రై చేయండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, లేదంటే కామెంట్లో అడగండి. నేను ఆల్ ప్రోడక్ట్స్కి సంబంధించిన లింక్ అనేది కామెంట్లో ఇస్తాను. చాలా బాగున్నాయండి. 100 రూపీస్కి 6 వచ్చాయన్నమాట మనకి, ఓకేనా. కలర్స్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ మనకి బ్రాస్లోనే అంటే మనకి ఇత్తడిలోనే ఒక చిన్న రాగి చెంబు అయితే తెప్పించానండి. మరీ పెద్ద కాకుండా మరీ చిన్న కాకుండా మీడియం లెంత్లో ఉంది. ఒక వాటర్ గ్లాస్ అంత క్వాంటిటీలోనైతే వాటర్ పడుతుంది అనమాట. చిన్నగా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు పెద్ద రాగి చెంబులు అలా తీసుకొని వెళ్ళకుండా ఇలా మీడియం సైజులో ఉండే తీసుకెళ్తే చాలా బాగుంటుంది, ఓకేనా. ఇదండి కలెక్షన్. నచ్చితే మాత్రం వీడియోకి తప్పకుండా ఒక లైక్ కొట్టేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.